సింగరేణి ఎన్నికల్లో విప్లవ కార్మిక సంఘాలను ఆదరించాలని విప్లవ గాయని విమలక్క కార్మికులను కోరారు. ప్రైవేటీకరణ విధానాలతో సింగరేణి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, ఓసీపీల ఏర్పాటుతో జనజీవనం విధ్వంసానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విప్లవోద్యమాలు కార్మిక సంఘాలపై అణిచివేత అధికమవుతుంది తప్ప ఆదరణ ఎక్కడా తగ్గడం లేదని చెబుతున్న విమలక్కతో మా కరెస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన విప్లవ గాయని విమలక్క గారు మనతో పాటు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు సింగరేణి స్థితిగతులపై ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ మార్పుపై మీరెట్లా స్పందిస్తారు? మార్పు అనేది సహజమే, అది ప్రజలు నిర్ణయించుకుంటారు ఎప్పుడు ఏం కావాలనేటువంటిది. అందుకని ఎప్పటికీ ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఒకరు విజయం అయితే ఒకరు అపజయం ఉంటారు. అది మామూలు విషయం. అది ఎప్పటికీ జరిగేటువంటిదే. అందులో భాగంగా జరిగిందే ఇది కూడా. కానీ కాలక్రమంలో విప్లవ పార్టీలకు కానీ విప్లవ సంఘాలకు కానీ కొంత ఆదరణ తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఆదరణ తగ్గుముఖం పట్టిందనే కంటే బయట జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలోకి తీసుకొని జరుగుతున్నటువంటిది అనేటువంటిది అనుకోవచ్చు. ఎందుకంటే ఆదరణ తగ్గినట్టయితే ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినా కానీ ఇంత జనం ఎందుకు పోగవుతారు అంటే, ఇవాళ ప్రజా ఉద్యమాలకు ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పాలక వర్గాలు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అణిచివేత ఇదంతా కొంత ప్రభావాన్ని చూపినటువంటి మాట వాస్తవం. గతంలో మనమంతా చూసినాం. మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ సింగరేణి ప్రాంతాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వీళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పాత్ర. ఇక్కడ సింగరేణి కార్మికులు చూపినటువంటి తెగువ పోరాటం అది మామూలు విషయం కాదు. అది ఒక దేశంలోనే ఒక పెద్ద ఎత్తున ప్రభావితాన్ని చూపింది. అట్లా ఇంకా ప్రధానంగా ఏంటంటే, ఇవాళ ఆదరణ తగ్గిందని అనుకోవడానికి వీల్లేదు. ఆదరణ తగ్గలేదు, అభిమానము తగ్గలేదు. ఓటు బ్యాంకు వేరు, ప్రజా ఉద్యమాల అభిమానం వేరు. ఓటు బ్యాంక్ అనేటువంటిది ఇక రాను వస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లయితున్నాయి, గతంలో ఉన్నటువంటి ఎన్నికలు ఎట్లున్నాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎట్లయితున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిందే. అందుకని అట్లా కొంత జరిగేది జరుగుతుంటుంది, కానీ ఆదరణ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. అందులో భాగంగానే ఇవాళ సింగరేణి ఎలక్షన్స్లో విప్లవ కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యతను ప్రదర్శిస్తూ ఇక్కడ శ్రామిక శక్తి బొగ్గుగని కార్మిక సంఘం, గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం, తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఇవన్నీ కూడా ఐక్యతతోటి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గతంలో మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ అనేక సార్లు నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడ శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నాను ఇక్కడ నేను. అందుకనే ఆ ఏఐఎఫ్టియు కింద జరిగేటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ అన్ని సంఘాలు కలిసి ఇవాళ మొత్తంగా చక్రంలో సుత్తి గుర్తుకి సంబంధించినటువంటి దానిపైన పోటీ చేస్తున్నది మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే కార్మికులను మరొకసారి కలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆనాడు పెద్ద ఎత్తున ఈ ఏరియాలో క్యాంపెయిన్ చేసినాం మేము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా. ఆనాడు ఉన్నటువంటి విప్లవ కార్మిక సంఘాలన్నీ కలిసి కూడా ఇది ఓపెన్ కాస్ట్లతోటి బొందలగడ్డగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది అందరికీ నష్టమే. ఇవాళ కేవలం కార్మికులకే నష్టం కాదు, బయట ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం. అది రోగాలు నొప్పులు మొత్తం ఈ ప్రాంతం అంతా బొందలగడ్డగా మారిపోతుంది. దాంతో భూకంపాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకనే ఇవాళ మొత్తంగా కూడా మనం ఏది కావాలనుకున్నామో అది అడగడానికి కూడా మనకు రైట్ ఉంటుంది మన రాష్ట్రం వస్తే అనేటువంటి దానికోసం మనం ప్రచారం చేసినాం. కానీ అది రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా మరింతగా బాధాకరమైనటువంటి అంశాలు అన్నీ కూడా ఒక్కొక్కటి మనం ముందుకు వచ్చినాయి. అంతేకాకుండా అక్కడితోటే ఆగకుండా ప్రైవేటీకరణ దాకా తీసుకుపోయినటువంటి ప్రమాదం ఒకటి ముందుకు వచ్చింది. ఇది మొత్తం కూడా ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతం అంతా కూడా ఒక అగమ్య గోచరంగా మారిపోయింది. అందుకోసం వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా విప్లవ కార్మిక సంఘాల ఐక్యతని దృష్టిలోకి తీసుకొని వాళ్ళ ఇప్పుడు ఏదైతే గుర్తుతోటి ముందుకు వస్తున్నారో చక్రంలో సుత్తి గుర్తు, ఆ గుర్తుతోటి కార్మికులందరూ కూడా ఎంచుకుంటే కార్మికుల జీవితాలే బాగుపడతాయి అనేటువంటిది మేము చెప్తున్నటువంటి. సింగరేణి స్థితిగతుల గురించి ఏం చెప్తారు? ఎందుకని చక్రంలో సుత్తి గుర్తుకే ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఇది విప్లవ కార్మిక సంఘాలు గతంలో చేసినటువంటి పోరాట చరిత్ర కూడా ఉంది. కామ్రేడ్ ఎస్ఆర్ అన్న నుంచి మొదలుకొని కొమ్రన్న, శ్రీనివాసరెడ్డి అన్న, మొండన్న,
రాజరత్నం అన్న, మొన్నటికి మొన్న రవణ, రామ్లన్న, ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇది ఒక త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర, కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడినటువంటి చరిత్ర, ఆ సమస్యల పరిష్కారం కోసం తెగువ చూపినటువంటి చరిత్ర. అందుకని ఈ చరిత్ర నేపథ్యంలో దీన్ని చూసుకుని ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితి ఉండాలి కూడా, దాని ఆవశ్యకత ఉంది. అట్లా ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నటువంటిది మనం చూసినాం. ఇది ఒక పాత కరీంనగర్ జిల్లా. ఇవాళ సరే కొత్త జిల్లాలైనాయి, అది వేరే విషయం. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ జిల్లాకే ఒక పెద్ద ఎత్తున ప్రాముఖ్యతగా సంతరించుకున్నటువంటి జిల్లా. పెద్ద ఎత్తున పోరాటాలు, ఆ పోరాటాలలో విజయాలు, ఆ విజయాలపైన మళ్ళీ నిర్బంధాలని సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి తీరు, అది ఇక్కడ కూడా ఈ సింగరేణి ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి దాంట్లో వీళ్ళకి కాకపోతే ఎవరికి హక్కు ఉంటుంది? ఇంకా వీళ్ళకే హక్కు ఉంటుంది. అడిగే హక్కు అయినా వీళ్ళకే ఉంటుంది, కొట్లాడే హక్కు కూడా వీళ్ళకే ఉంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైవేటీకరణ విధానాల నేపథ్యంలో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఈ నేపథ్యంలో విప్లవ కార్మిక సంఘాలను కార్మికులు ఆదరించాల్సిన అవసరం ఉందని విప్లవ గాయని విమలక్క గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.